ఒకవేళ మనుషులు ఏదైనా సాయం చేస్తే మా ద్వారానే బాగుపడ్డది రా, మేము ఉండబట్టే బతికాను రా, మేము చేయబట్టే ప్రయోగులయ్యారు, మా ద్వారానే జరిగింది, మేము లేకపోతే వాళ్ళు లేనే లేరని దేవుని పెట్టారా రకరకాలుగా మాట్లాడతారు. రకరకాలుగా మాట్లాడతారు. ఒకవేళ మనుషులు ఏదైనా నీకు సాయం చేసి ఉంటే సరే వాళ్ళు మరలా ఎత్తి పడతారు. ఇలా అంటారు, నేనే కదా నీకు చేసింది, నీకు నీ కళ్ళకి కనిపించలేదా, అప్పుడు ఎట్లుంటివిరా, ఆ రోజుల్లో ఎట్లుంటుంది, నేనే కదా నేను లేకపోతే బతికేవాడివేనా, బతికేదానివేనా, ఇప్పుడు ఏదో కాస్త ఎగురు పెడతా ఉన్నావు, అంత సింగులు తిప్పుతా ఉంది ఇప్పుడు అని అంటారు. ఏదో రక్తం కానీ నా యేసయ్య సాయం చేస్తే మరలా చెప్పేవాడు కాడు. దేవుని స్తోత్రం. ఆయన సహాయకుడు ఎప్పుడో తెలుసా, ఆపద కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన సాయం చేయడానికి నువ్వు దేవుని బిడ్డ ఏమి ఇవ్వవలసిన పని లేదు, డబ్బు ఇవ్వవలసిన పని లేదు, ధనం ఇవ్వవలసిన పని లేదు. నీ అందాన్ని బట్టి సాయం చేసేవాడు కాడు, ఈ ఐశ్వర్యాన్ని బట్టి, ఈ తెలివితేటలను బట్టి సాయం చేసేవాడు కాడు. అయ్యో గొప్పోడే కదా ఆయనకే సాయం చేయాలి కాదు, నీ హృదయాన్ని ఆయన యందు నువ్వు ఉంచితే దేవుడికి స్తోత్రం కలుగుతుంది. నీ హృదయం ఆయన మీద ఆధారపడి ఆయన నువ్వు నమ్ముకోగలిగితే హృదయాన్ని ఆయన మీద ఆధారపడితే. బైబిల్లో 18 కీర్తనలో దావీదు అంటాడు, 18వ కీర్తన, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 18:29 చదవండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సహాయం వల్ల నేను సైన్యాన్ని జయించాను, నా దేవుని సహాయం వల్ల ప్రాకారమును దాటుదును. ఏం దాటాడంటమ్మా? ప్రాకారములు దాటాడు, సైన్యాన్ని జయించాడు. సైన్యం అంటే ఏం చెప్పండి? సైన్యం అంటే నువ్వేమో గుంపు, సైన్యం అంటే గుంపు. ఏ గుంపు? ఏ శత్రువులు? నీ ఇంటి పక్కన ఉండోలే శత్రువుడు అనుకుంటున్నావా? నీ పక్కింటి ఆయనే శత్రువుడు అనుకుంటున్నావా? కాదు. మొన్న ఏఆర్ చెప్పారు, ఆకాశ మండలంలో దురాత్మల శక్తుల సమూహం. రక్తమే అది ఏపీఎస్సీ రాసిన పత్రికలో ఉంటుంది. 9వ తారీఖు ఆదివారం నాడు విన్నాగా వాక్యం. విన్నావా? ఏంటంట? ఆకాశ మండలంలో ఉంటాయంట దురాత్మ శక్తులు, అది సమూహముగా ఉంటాయంట. అవి లోక నాదులు. చదవండి ఏపీఎస్సీ రాసిన పత్రిక, దాని నుంచి నేను దేవుడు విడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అని 5వ అధ్యాయమేనా? ఏపీఎస్సీ రాసిన పత్రిక 5వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును. ఏదైనా మనము పోరాడున్నది శరీరంతో కాదు. 6వ అధ్యాయం కదా, 12వ వచనం. మనం పోరాడినది శరీరంతో కాదు, ఆకాశ మండలంలో ఉండే దురాత్మలు. రక్తమే చేయము. ఏ ఆత్మలు? దురాత్మ పట్టింది, విలవిలవిలలాడించింది, మూగితనం తీసుకొచ్చింది, చెవిటితనం తీసుకొచ్చింది, గుడ్డితనం తీసుకొచ్చింది. ఏమంటే దురాత్మ పట్టింది, పిచ్చోళ్ళలాగా అయిపోయాడు. స్మోకింగ్ కొడతా ఉండు. నిమిషానికి కూడా తాగుతాడు. చివరికి రోడ్లు ఎమ్మడి తాగేసిన అవేమంటారు ఉంటాయే, తాగేసిన బీడి ముక్కలు, సిగరెట్ ముక్కలు తాగుతాడు. ఏంటి ఇది? దురాత్మ పట్టింది. ఈ దురాత్మ మనిషిని ఏం చేస్తుంది కదా? ఎక్కడికి తీసుకెళ్తుంది? ఒక దరిద్రానికి తీసుకెళ్తుంది, ఒక నాశనానికి తీసుకెళ్తుంది. అని కనిపిస్తున్నాయా దురాత్మలు? కనిపిస్తున్నాయా దురాత్మలు? చెప్పండి. ఒకసారి నేను ఇలాగనే చర్చికి వెళ్ళేవాడిని, ఇలాగనే దేవుని వాక్యం వినేవాడిని. మా ఊర్లో 2 అమ్మాయిలు బట్టలు ఉతుకుపోయి మా కాలనీలోనే
వర్షాకాలం నీళ్ళు వచ్చినాయి. ఒక గుంతలో నీళ్లు బాగా నిండినాయి. అక్కడికి గుడ్లు ఉత్తుకోవడానికి పోయి ఇద్దరు కాళ్ళలో పడి చచ్చిపోయింది. అమ్మాయిలు, చాలా పెద్ద అమ్మాయిలు. ఒక అమ్మాయి కుమ్మరోళ్ళ అమ్మాయి, ఒక అమ్మాయి ముస్లిమ్స్ అమ్మాయి. మా మధ్యలో ఉండే పిల్లలే వాళ్ళు, పాప చదువుకునే వాళ్ళు. ఆ కాళ్ళకి అందుబాటులో ఉంటుంది. అక్కడికి వెళ్ళారు, శవాలుగా మారిపోయారు. నాకు చాలా బాధ వేసింది. ఎప్పుడు కళ్ళ ముందులో తిరిగే వాళ్ళు, అంకుల్ అంకుల్ అనే పిల్లలే వాళ్ళు, అన్న అన్న అని పలకరించే వాళ్ళ పిల్లలు. చాలా బాధ వేసింది నాకు ఆ రోజు. ఆ రాత్రి నేను ప్రభు దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎందుకు ఇలా జరిగిపోయింది ప్రభు? మన బిడ్డలు, తల్లిదండ్రులు కడుపు కోత, అకస్మాత్తుగా చచ్చిపోయారు. ఇలా ఎందుకు వాళ్ళకు మరణం వచ్చింది? ఏంటిది అసలు అని మధ్యరాత్రి ప్రార్థన చేస్తా ఉన్నాను. నా గదిలో బాగా ఏడుస్తున్నాను, చాలా బాధపడుతున్నాను. అట్లా జరిగితే ఎట్లయ్యా? అట్లా ప్రజల ప్రాణాలు కోల్పోతే ఎట్లా? వాళ్ళ తల్లిదండ్రులు బాధ ఏంది అసలు? మర్చిపోని బాధ అని నేను ఎంత బాధ అయిపోయిందంటే నాకు చాలా బాధ వేసింది. నాకు ఇప్పుడు కూడా ఎవరైనా నా ముందు చాలా బాధపడ్డారనుకో, ఏడిచారనుకో, వాళ్ళు ఏదైనా కష్టపడ్డారనుకో, చాలా కష్టంలో బాధపడితే నేను తట్టుకోలేను. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఏడ్చి ప్రార్థన చేస్తా ఉన్నాను, మోకరించాను. నా గదిలో ప్రార్థన చేస్తున్నా. కుక్కలు రియల్గా మొరుగుతున్నాయి. రాత్రి 1 గంట ఇది కుక్కలు మొరుగుతూ ఉన్నాయి. నాకు ఆ ధని, కుక్కలు మొరుగుతున్న ధని నేను వింటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఆ కుక్కలు ఎలా మొరుగుతున్నాయి తెలుసా? ఒక జంతువు మీదకి ఎలా కరవడానికి